హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నేను నా ఛానల్ కానీ ఎవరైనా కొత్త చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 7 అనమాట. సో ఈరోజు అయితే నేను చాప్టర్ 6 అండ్ చాప్టర్ 7 గోల్ పెట్టుకున్నాను అనమాట, కంప్లీట్ చేద్దామని. సో క్లాస్ 7th ఆఫ్ పాలిటీ యూనిట్ 4లో మీడియా, చాప్టర్ 6 వచ్చేసి అండర్స్టాండింగ్ మీడియా అనమాట ఆ చాప్టర్. ఇంకా యూనిట్ 5లో మార్కెట్స్ దాంట్లో చాప్టర్ 7 మార్కెట్స్ అరౌండర్స్ ఈ చాప్టర్. సో అలా మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా చాలామందికి ఎలా ఉంటుందంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవడం అవసరమా అని ప్రతి ఒక్క బిగినర్స్కి మైండ్లో ఉంటుంది అనమాట. ఎందుకు ఎన్సీఆర్టీ కంపల్సరీ చదవాలా, ఇంపార్టెంటా అనేసి క్వశ్చన్ ఉంటుందన్నమాట. కొంతమంది కన్ఫ్యూషన్లో ఉంటారు చదవాలా వద్దా అనేసి. కొంతమంది అయితే డైరెక్ట్ స్కిప్ కూడా చేసేస్తారు. బట్ ఎన్సీఆర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట టువర్డ్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఎన్సీఆర్టీ మనకి మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేస్తుంది అనమాట మన యూపీఎస్సీ ప్రిపరేషన్లో. ముఖ్యంగా ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో కూడా చాలా అవసరం పడుతుంది అనమాట ఎన్సీఆర్టీ. సిలబస్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కాన్సెప్ట్ అనమాట. సో మనకి సింపుల్ లాంగ్వేజ్లలో ఉంటుంది కాబట్టి సో అందరూ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో బిగినర్స్ అయితే స్కిప్ చేయకండి. ఎన్సీఆర్టీ చాలా ఇంపార్టెంట్ ఫర్ బిగినర్స్ కూడా. నేను అదే చెప్తున్నా, ఎన్సీఆర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడే చదివేసాం అనుకో ఎన్సీఆర్టీ, స్టాండర్డ్ బుక్స్ కానీ మన సిలబస్ బుక్స్ కానీ చదవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఈజీగా అందా. చాలామంది ఏమంటారంటే ఆల్రెడీ మనం చిన్న ఉన్నప్పుడు చదివినాయి కదా ఎన్సీఆర్టీ అని అంటారు. బట్ వన్స్ గో త్రూ ఇట్ ఎన్సీఆర్టీ బేసిక్ రీడింగ్ బుక్. ఇట్స్ హెల్ప్స్ ఇన్ కవరింగ్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిలబస్ ఇన్ వెరీ సింపుల్ మేనర్ అనమాట. సో ద ఎన్సీఆర్టీ books are written in very simple languages, so it helps everyone to understand. So please go through it అనమాట. ప్లీజ్ డోంట్ స్కిప్ ఇట్. సో ఇదైతే నేను ఇస్తున్నాను అనమాట. ఎన్సీఆర్టీ చాలా ఇంపార్టెంట్. సో ఎన్సీఆర్టీ చదివేటప్పుడు కూడా ఫస్ట్ టైం ఓన్లీ 1 time రివిజన్ కాకుండా ఫస్ట్ 1 time రివిజన్లో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ టైం రివిజన్లోనే నోట్ ప్రిపేర్ చేసుకోకండి, ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అనమాట. సో మన ఛాలెంజ్లో డే 7 మీరు కూడా స్టార్ట్ చేశారని అనుకుంటున్నా. మీ డే 7 ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోలో చేస్తాను అనమాట. అండ్ ఇంకోటి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట. యూజర్ నేమ్ వచ్చేసి సేమ్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. దాంట్లో కూడా ఫాలో కాండి. అండ్ కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.